మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, నీ సన్నిధిలో నిలిచి ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యత లేని వారము. ప్రభువా, మా బలహీనతలను ఎరిగి మమ్మల్ని బలపరిచి మరలా నీ సన్నిధిలో నీ కృపను ధ్యానించే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో నీవు మాకు సెలవిచ్చుచున్న ప్రతి మాటను మా హృదయాల యందు భద్రపరుచుకొని వాక్యానుసారంగా లోకమందు జ్యోతుల వలె నీకు మదిరికరంగా మేము నడుచుకున్నట్లుగా ఆ వాక్య ప్రభావం చేత మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సమయంలో నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మా ఎడల మీకున్నటువంటి తలంపులు మీరు మాకు బయలుపరచండి. మేము నడవలసిన మార్గాలలో నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా ఈ వాక్యమును మా హృదయములు యందు స్థిరపరచండి. నిలబడుచున్న నీ దాసుని మీరు సెలువు చట్టం మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మొదటిగా దేవాది దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఇశ్రాయేలీల జీవితంలో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్లతో యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో, దేవుని ప్రజలైనటువంటి వారు యుద్ధానికి ఏ విధంగా సిద్ధపడాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకునేటప్పుడు దీనికి ముందు జరిగినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ కూడా గుర్తుండాలి. ఎందుకంటే పలుమార్లు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూనే వస్తున్నాను. కాబట్టి 1-2 సార్లు వినడం వలన అవి మన హృదయాల్లో ముద్రించబడాలి, అవి మన హృదయాల్లో నిలిచిపోవాలి. అయితే ప్రియ దేవుడులరా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధిని వారితో ఉండడానికి, దేవుడే వారితో ఉండడానికి వారి మధ్య ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచి మందసమ దగ్గర దేవుడు ఆ మందసమ నుండి కెరూబులు సెరూబుల మధ్యలో నుండి ఇశ్రాయేలులతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియదేవుడా, మందసమందు ఏమేమి ఉన్నాయో మనందరికీ తెలుసు. గుర్తున్నాయా మనకి? మందసమలో ఏమేమి ఉంటాయో మనకు గుర్తుందా? చెప్తారు ఎవరైనా? మందసమలో ఏమేమి ఉంటాయో. అసలు మందసం అంటే ఏంటి అన్నట్లు చూస్తూ ఉన్నారు. మందసమలో ఏమేమి ఉంటాయి అమ్మా? మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, అసలైన విషయం మర్చిపోయారు, ఆజ్ఞలు గల రాతి పలకలు. ప్రతిమలరా, ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు. మొదట చెప్పవలసింది అదే, ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, మందసములో ఉన్నటువంటివి. ఇప్పుడు వీళ్ళు ప్రయాణమందు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకంటే కనానుకు వచ్చే వరకు వారికి ఒక స్థిరమైనటువంటి నివాసం లేదు. ప్రయాణం అవుతూనే ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మేఘము కదిలినప్పుడు మేఘము క్రింద వారు నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ప్రయాణంలో దేవుడు తన యొక్క గుడారాన్ని, దేవుడు తన యొక్క మందిరాన్ని మందసముగా, ప్రత్యక్ష గుడారముగా దాన్ని కూడా ఫోల్డ్ చేసి, దాన్ని కూడా మడత పెట్టి, దాన్ని కూడా మోసుకుని వెళ్ళే విధంగా దేవుడు డిజైన్ చేశాడు. ఎందుకనంటే వీరు యాత్ర చేస్తున్నటువంటి సమయం కనుక, ఇప్పుడు వారికి స్వాస్థ్యమైనటువంటి ప్రదేశము ఈ మార్గంలో లేదు కనుక, ఇప్పుడు దేవుడు వారికి ఇస్తానన్నటువంటి దేశం ఏది, స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పిన దేశం ఏది అని అంటే అది కనాను ప్రాంతం. ఇప్పుడు కనాను ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఈ మందసాన్ని పట్టుకొని వచ్చి ప్రత్యక్ష గుడారపు ఈ దేవుని యొక్క సన్నిధిని నిర్మాణం చేసింది ఎక్కడ అంటే మనకు గుర్తుండాలి. అది ఎక్కడ గుర్తుందా మనకి? కనానులోకి వచ్చింది. ఇంతకుముందు అంటే డేరాల మధ్య ఆయన మోసుకుంటూ ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వచ్చి స్వాస్థ్య కనానులోనికి ప్రవేశించారు. ఇప్పుడు ప్రవేశించిన తర్వాత ఇది స్వాస్థ్య భూమి కనుక ఒక చోట దాన్ని ప్రతిష్ఠించారు, ఒక చోట దాన్ని నిర్మాణం చేశారు. ఎక్కడ అంటే అది షిలోహు. ఎక్కడది?
షిలోహులో ఉంచారు. ఇప్పుడు ఈ షిలోహులో యాజకుడు ఎవరో మనకు తెలుసు. షిలోహులో యాజకుడు ఎవరు? ఏలియా. ఏలియా అమ్మా, ఏలియా. ఏలియా కాదు, ఏలి. షిలోహులో ఏలి ఉన్నాడు. ఈ ఏలి ఉన్నప్పుడు జరిగిన సంఘటన మనకు తెలుసు. హన్నా ప్రార్థనకి వెళ్ళింది, బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసింది. ఈ సంఘటన అంతా మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ మందసము ఎక్కడుంది? ఇప్పుడు మందసం ఎక్కడుంది? షిలోహులో ఉంది. ఇప్పుడు ప్రియమైన ఇశ్రాయేలీలకు ధైర్యం దేవుని మందసం. ఇశ్రాయేలు యొక్క పౌరుషానికి మందసమే కారణం. ప్రియమైన ఇశ్రాయేలీల మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క మందసం ఉంది. ఇప్పుడు వీరు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఫిలిష్తీయులు పలుమార్లు, ఒకసారి కదా 2 సార్లు, పలుమార్లు ఇశ్రాయేలీలను బెదిరిస్తూనే ఉన్నారు, భయపెడుతూనే ఉన్నారు, తరుముతూనే ఉన్నారు. ఇశ్రాయేలులకు నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి వారు ఫిలిష్తీయులు. నిత్యము పోరాటమే వారితో, నిత్యము పోరాటమే, ఎల్లప్పుడూ పోరాటమే వారితో. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఫిలిష్తీయులతో నిత్యము పోరాటం జరుగుతూ ఉంది. వీళ్ళు అనుకున్నారు, మనము ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఈ మందసం కూడా మనతో ఉంటే మనం ఖచ్చితంగా జయం పొందుతాం. ఫిలిష్తీయులు ఓడిపోతారు, మనం గెలవాలంటే మన దేవుని మందసము మనతో ఉండాలని చెప్పి యుద్ధానికి తీసుకుని వెళ్ళారు. మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడే ఏలి తన 2 కుమారుల్ని మందసంతో పాటు కూడా పంపించారు. ప్రజలు మీరు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు వీరి ధైర్యం ఏంటంటే, దేవుని మందసం మనతో ఉంది కనుక ఎవడు మనల్ని ఏం చేయలేడు. మనం కూడా రాత్రులు పిచ్చి కళలు, పీడ కళలు వచ్చినప్పుడు, కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు తల దగ్గర పెట్టేస్తాం. ఏంటది? బైబిల్. అంటే కాస్త పీడ కళలు వచ్చినాయి, లేదు కొంచెం అనారోగ్యంగా ఉంది అని అంటే బైబిల్ పట్టుకొచ్చి తల దగ్గర పెడతాం. ఏంటి అంటే ధైర్యం మనకి. ఏంటంటే దేవుని వాక్యం మన దగ్గర ఉంది కనుక పీడ కళలు రావు అనే ధైర్యం మనకి. బైబిల్ పెట్టిన తర్వాత పీడ కళలు వస్తాయా, రావా? వాస్తవం చెప్పండి. మీరు బైబిల్ పెట్టారు కాబట్టి రావట్లేదు అనొద్దు. మీరు బైబిల్ పెట్టినా వస్తాయి. అంటే బైబిల్కి భయపడతాడు సాతానుడు, యేసయ్యకే భయపడ. యేసయ్య ముందే నిలబడ్డాడు వచ్చి. అంటే వాక్యానికి భయపడతాడేమో, లేదు యేసు ప్రభు వారికే వాక్యం చెప్పినాడు. ఎవరు? అది యేసు ప్రభు గారు గొప్పడమో. మనం యేసు ప్రభు వారి కంటే మనం గొప్పడం కాదు. ప్రతిమలు తల దగ్గర బైబిల్ పెట్టేసి నాకు పేడకల్లో రాకూడదు, తల దగ్గర బైబిల్ పెట్టేసుకొని నేను బలహీనత ఉన్నాను, నేను బలం పొందాలి, దెయ్యాల దగ్గర రాకూడదని బైబిల్ దగ్గర పెట్టేసుకుంటే అదొక ధైర్యం. వీళ్ళు కూడా ఏమన్నారంటే, దేవుని మందసం మాతో ఉంటే ఎలాంటి శత్రువు అయినా మేము వారిని నేల కనిపిస్తాం. ప్రతి దినము వారితో పోరాటమే. మనశ్శాంతి లేదు. మా బాధలకు కారణం వారు కాదా, మా మనశ్శాంతికి మేము మనశ్శాంతి కోల్పోవడానికి కారణం వారు కాదా, మేము నెమ్మదిని కోల్పోవడానికి కారణం వారు కాదా, ఎంతాక వారితో మా పోరాటం. లేదు లేదు, దేవుని మందసం మాతో ఉంటే వారితో మేము జయం పొందుతామని మందసం పట్టుకొచ్చి పెట్టుకున్నారు. జరిగినది ఏంటి అంటే, ఫిలిష్తీయులు భయపడ్డారమ్మ, వాళ్ళ దేవుని తెచ్చి పెట్టుకున్నారని. అయినా యుద్ధం ఆపలేదు. వాళ్ళు వారితో వారి దేవుడు తెచ్చి పెట్టుకున్నారని తెలిసి యుద్ధం ఆపలేదు. అయినా వారు యుద్ధం చేశారు. జరిగిన సంఘటన ఏంటంటే, ఫిలిష్తీయులు గెలిచారు. మందసం పట్టబడింది. ఏలి కుమారులు 2 చచ్చిపోయారు. మందసం తీసుకెళ్ళిపోయారు. ఎవరు పట్టుకెళ్ళింది? ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. వారు పట్టుకుని వెళ్ళిపోయి అనుకున్నారు, ఈయన ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఈయన ఈ మందసాన్ని పట్టుకెళ్ళినప్పుడు వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వారి విశ్వాసం ఇదిగో ఈ మందసం వారి దేవుడిది, ఇది ఇశ్రాయేలు యొక్క దేవుని మందసం, ఇది వారి దేవుడు కనుక ఇప్పుడు దేవుడిని ఎక్కడ పెట్టాలంటే దేవుడి దగ్గర పెట్టాలి. ఇప్పుడు కాబట్టి ఈ దేవుడు పట్టుకొచ్చి మన దేవుడి దగ్గర పెడదామని దాని గుళ్ళో పెట్టారు. తీసుకెళ్ళి తెలుసు కదా సంఘటన మనకి. తీసుకెళ్ళి గుళ్ళో పెట్టారు. పొద్దునొచ్చి చూశారు, వాళ్ళ దేవుడు బోర్లో పడి ఉన్నాడు. వాళ్ళకి ఏం అర్థం కాల, ఏం జరిగింది ఏంటి అని. మళ్ళా విగ్రహాన్ని నిలబెట్టి వెళ్ళారు. మళ్ళీ తెల్లరొచ్చి చూస్తే అది బోర్లో పడి తల, కాళ్ళు, చేతులు మళ్ళీ విడిపోయాయి. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, అంటే పిల్లల ఫిలిష్తీయుల మధ్య వారికి గడ్డలు వచ్చినాయి. వాళ్ళకి అర్థమైపోయింది, పిల్లరా దేవుడు తనకు రావాల్సిన మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. ఆయనకు సాటి అయిన వారికి ఒకరు లేరు. ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆయనే ఉన్నతుడు.
అలాంటి ఉన్నతులతో నీవు నేను పోల్చుకోవడానికి ఏ పాటు వాళ్ళం? ప్రియదేవుడులరా, ఇప్పుడు వారికి అర్థమైపోయింది, ఈ ఇశ్రాయేలు యొక్క దేవుని మందసము మన మధ్య ఉన్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఈయన మన దగ్గర ఉన్నంత వరకు మన ఆరోగ్యాలు కూడా ఇంతే. ఎప్పుడు ఏ విధమైనటువంటి బలహీనతలు ఎదుర్కోవాలో తెలియదు, ఎప్పుడు ఎలా మనం ఈ బలహీనతల ద్వారా మనశ్శాంతిని కోల్పోవాలో మనకు తెలియదు. కాబట్టి ఈ మందసము వారిది అంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు దాగోరుని ఎలా ఆరాధన చేయాలో వాళ్ళకి తెలుసు, కానీ ఇశ్రాయేలు దేవుడిని ఎలా ఆరాధన చేయాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ దేవుడిని ఎలా ఆరాధన చేయాలో మనకు తెలియదు, మనం ఏది చేసినా ఏ అరిష్టం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇది ఎక్కడుంటే మంచిదో అక్కడికే పంపేద్దామని చెప్పి కొత్త ఎడ్ల బండి ఎక్కించి వదిలేస్తారు. ఇప్పుడు ఫిలిష్తీయులు 5 పట్టణాల నుండి 5 బంగారపు గడ్డలు, ఎందుకంటే గడ్డల తెగులు వాళ్ళ మధ్యకి వచ్చింది, అందరికీ గడ్డలు వచ్చినాయి. ఆ తెగులుకు గుర్తుగా 5 గడ్డలు, బంగారపు గడ్డలు ఆ బండి మీద పెట్టి పంపేశారు. ఇప్పుడు వీళ్ళు చూస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులు వస్తున్నారు, మన దేశంలో దాటి వెళ్తున్నాయి కదా ఈ పాడావులు, ఈ ఎద్దుల బండి వెళ్తుంది కదా, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం, మన ప్రాంతాన్ని విడిచి ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం, మన ప్రాంతం విడిచిపెట్టి వెళ్తుందో లేదో చూద్దాం. వెళ్ళి మనుషులు ఎవరిని ఏర్పాటు చేయాల, మీరు గమనించాలి. అక్కడ ఎద్దుల బండిని చేసి దాని మీద మందసం పెట్టి ఆ గడ్డల మీద పెట్టి ఈ పాడేవులు వదిలేశారు. ఇవి ఎక్కడి వరకు వెళతాయో ఒక మనిషిని పెట్టి అరే నువ్వు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టమని చెప్పలేదు వాళ్ళు, ఈ పాడి ఆవులకే బాధ్యత అప్పచెప్పేశారు. గమనించండి పిల్లరా, ఈ పాడి ఆవులు ఈ ఫిలిష్తీయుల సంతాన పట్టణాన్ని దాటుకొని బెంజమేషు వరకు వచ్చేసినాయి, ఇశ్రాయేలు యొక్క సరిహద్దు వరకు వచ్చేసినాయి. అప్పుడు వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. రామయ్య, వాటికి దారి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏడగా భయం. ఇప్పుడు పాడి ఆవులకి ఎవరు చెప్పాలి దారి? అవే వెళ్ళిపోయినాయి. అంటే ఆ మందసను ఎక్కడ ఉండాలో అంటే సృష్టికి తెలుసు, సృష్టికి దేవుని ఘనత, దేవుని యొక్క మహత్యము సృష్టికి తెలుసు. మనిషిగా తెలియట్లా, దేవుని యొక్క ప్రభావం మనిషికి అర్థం కావట్లేదు. కానీ అంటే పాడి ఆవులు గమనించండి పిల్లరా, ఇవి మందసాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాలో, ఎవరి మధ్యకి తీసుకువెళ్ళాలో ఇవి బెంజమేషు వరకు వచ్చినాయి. బెంజమేషు వారు చూశారు, దాన్ని చేరదీశారు, ఆ మందసాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ బెంజమేషు వారు తీసుకున్న తర్వాత ఈ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు అంటే కిర్యత్-యెయారీములో పెట్టారు. ఇప్పుడు వచ్చిన ఆ పాడి ఆవులను వధించి, దేవునికి అర్పణగా వధించి, ఇప్పుడు ఈ మందసాన్ని తీసుకొచ్చి అబీనాదాబు ఇంట్లో పెట్టేశారు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు అక్కడే ఉంది దేవుని మందసం. ప్రతిబిళ్ళరా, ఇప్పుడు మరలా వాళ్ళతోనే యుద్ధం. ఎవరితో? ఇశ్రాయేలులకు బద్ధశత్రువులు ఫిలిష్తీయులు. మళ్ళీ వారితోనే యుద్ధం. శత్రువు కాలు దూకుతున్నాడు, వీళ్ళేమో శత్రువు చూసి భయపడతా ఉన్నారు. ఎంతవరకు మేము భయపడాలి వీళ్ళకి? ఇంకా ఎంతకాలం వారు పరిగెత్తాలి? మా జీవితంలో ఓటమేనా, ఓడిపోవడమేనా? మాకు విడుదల లేదా? మాకు విమోచన లేదా? మా శత్రువుల ముందు మాకు విజయం లేదా? వీళ్ళ కృంగిపోతున్నటువంటి సమయంలో దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా వారికి చెప్పినటువంటి మాటలు గమనించినప్పుడు ఈ రాత్రి మనం ధ్యానించే వాక్యము అంశం ఏంటి అంటే, చదవగలిగిన వారు చదవచ్చు. అది అంశం ఏంటి? విజయము కొరకైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన అనుదిన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన అనుభవాలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఇది నీవు పలుమార్లు ఎవరి వలన నీవు కృంగిపోతున్నావో, పలుమార్లు ఏ సమస్య నేను కృంగదీస్తుందో, మనశ్శాంతి లేని పరిస్థితికి కారణం ఏదో, ఆ విషయంలో నీవు జయ జీవితాన్ని పొందడానికి, విజయాన్ని నువ్వు పొందడానికి ఏ విధమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలో ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. నీవు జయము పొందడానికి, నీ పరిస్థితుల్లో యందు నీవు జయమును పొందడానికి, విజయము కొరకు నువ్వు ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలో ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ విధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి? ఫిలిష్తీయులు పలుమార్లు వీరికి శత్రువులు, ప్రధానమైనటువంటి శత్రువులు. వారే ఎంతవరకు మేము మా శత్రువులతో పోరాటం చేయాలి? మందసం పట్టుకెళ్దామన్నా మళ్ళీ ఓడిపోతాం, అంతే కదా. ప్రతిబిళ్ళరా, మందసాన్ని పట్టుకెళ్ళినంత మాత్రాన మనం గెలుస్తామని కాదు, వాక్యం తల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన మన జీవితాల్లో సాతాను మన దగ్గరికి రాడని కాదు. వాక్యం ఉండవలసింది నీ తలగడ దగ్గర కాదు, నీ హృదయంలో వాక్యం ఉండాలి. పిల్లరా, బైబిల్ రూపంలో దేవుని యొక్క వాక్యముని తల దగ్గర ఉండడం కాదు,
దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. వీళ్ళకి మందసాన్ని తీసుకువెళ్ళాం, వాళ్ళకి శత్రువులకు దేవుని అప్పగించేసాం. దేవుని యొక్క మహిమ మన ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి ఫిలిష్తీయుల మధ్యలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈసారి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఈసారి మందస్సును తీసుకెళ్ళకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు విజయం పొందాలంటే మందస్సు నీతో ఉండడం కాదు. నేను దేవునికి దగ్గరగానే ఉంటున్నాను కదా, దేవుని సన్నిధిలో ఉంటున్నాను కదా, చక్కగా పాటలు పాడతాను, వాక్యం చదువుతాను, వాక్యం చెబుతాను. అవసరమైతే ఇన్ని అనుభవాలు నాకున్నాయి, నేను దేవుల్లో ఇంత బలంగా ఉన్నాను కదా, నాకెందుకని జయం రాదు, ఎందుకని నేను ఓడిపోతున్నాను, ఎందుకని నా జీవితంలో నా పరిస్థితి ఇలా కృంగిపోతున్నటువంటి దీనస్థితి నేను ఎందుకు కలిగి ఉన్నాను అని ఒకవేళ మన జీవితంలో ఆ ప్రశ్న కనుక ప్రారంభమైతే దానికి ఆన్సర్, దానికి జవాబు ఈ వాక్యంలో రాయబడతా ఉంది. నీవు ఓడిపోవడానికి కాదు, దేవునితోనే ఉన్నావు, దేవుని సన్నిధిలోనే ఉన్నావు, దేవునితో చక్కని సహవాసం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఎందుకు నీవు ఓడిపోతున్నావు? పలుమార్లు నీవు ఎందుకని ఓడిపోతున్నావు అని అంటే, నీవు ఓడిపోకుండా ఉండడానికి దేవుడు చెబుతున్నటువంటి కొన్ని మార్గాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఓడిపోకుండా విజయాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి ప్రార్థనని నీవు అవలంబించాలో, ఎలాంటి ప్రార్థనలు చేయాలో ఈ వాక్య భాగంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీవు సరైన విధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకు జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్వరం రాగానే మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందు మనం చేసే పని ఏంటంటే, ఏమైనా పారాసిటమాల్ ఉందా అని చూస్తాం. లేదు ఒక డోలో ఉందనుకుంటే డోలో వేసేసుకుంటాం. వేసినా కూడా తగ్గలేదు అని అంటే రెండో పూట వేస్తాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఆయన ఒక ఇంజక్షన్ చేసిన తర్వాత కొంచెం ఒళ్ళు చల్లబడి చెమటలు పట్టి పర్వాలేదంటే మళ్ళీ తెల్లని మళ్ళీ మామూలు. ఆయన అంటే ఇది కోర్సు 2 రోజులు వాడాలి. 2 రోజులు వాడిన తర్వాత ఉదయం బాగానే ఉంటుంది, మధ్యాహ్నం రావచ్చు, లేదా సాయంత్రం బాగానే ఉంటుంది, రాత్రులు జ్వరం రావచ్చు. ఇలాగూ 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటాడు, ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ప్రతిమల ఎందుకు నీకు ఈ ట్యాబ్లెట్ పనికి రావట్లేదు? వచ్చింది జ్వరమే వచ్చింది, నీకు పారాసిటమాల్ పని చేయట్లేదు, నీకు డోలో పని చేయట్లేదు. దీనికి కారణం ఏంటి? ఒకసారి టెస్టింగ్కి వెళ్ళారు. ఎందుకంటే జ్వరాలలో ఈ రోజున అనేక రకాల జ్వరాలు, విష జ్వరాలు ఉన్నాయి. దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ నీకు అందాలంటే, ప్రతిమలరా నీ జీవితంలో ఈ బలహీనత నుండి నీవు విడుదల పొందాలి అంటే నీవు సరైనటువంటి ట్రీట్మెంట్ పొందడానికి మొదట టెస్టింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా నా ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదు, ఆ టెస్టింగ్లోకి నువ్వు రావాలి. నేను దేవునితోనే ఉన్నాను కదా, నాకు ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే ఒకసారి టెస్ట్ చేసుకో, నిన్ను నీవే టెస్ట్ చేసుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన గారు టెస్ట్ చేసేది, టెస్ట్ ల్యాబ్ వేరే ఉంటుంది, టెస్ట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, నువ్వు టెస్ట్ చేసుకోవడానికి దేవుడు నీ ముందు ఉంచిన పరికరం ఏది అని అంటే దేవుడి వాక్యం. దేవుని వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని నిన్ను నీవు పరిశ్రమలు చేసుకో, నిన్ను నీవు పరీక్షించుకో. ఇక దేవుడు చెబుతున్నాడు, నీవు విజయము పొందడానికి, విజయము కొరకు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి. ఇక్కడ చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. సమయ భావాన్ని బట్టి ఎంత చెప్పగలిగితే అంత చెప్పి మిగిలినా సరే అక్కడ ఆపేస్తాను. సమయ భావాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుడిలో ఇప్పుడు విజయము కొరకు మనం అవలంబించవలసినటువంటి ప్రార్థన విధానాన్ని ఈ లేఖనాలలో నుండి పరిశీలన చేస్తే 3వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ 3వ వచనములో ఇంచుమించుగా 4 విషయాలను దేవుడు వారి ముందు ఉంచాడు. ఇందులో మొట్టమొదట నీవు విజయం పొందడానికి, వారి మీద నువ్వు గెలవడానికి, పలుమార్లు నువ్వు కృంగిపోతున్న ఆ సమస్యను నువ్వు జయించడానికి నువ్వు అవలంబించవలసినటువంటి విధానం మొట్టమొదట అని చెబుతున్నాడు, నీ పూర్ణ హృదయముతో ప్రభు వైపు నువ్వు మళ్ళుకో. నువ్వు పూర్ణ హృదయముతో ప్రభు వైపుకు మళ్ళుకో. సంపూర్ణముగా నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుని వైపుకు నువ్వు మళ్ళీ లోకం వైపు చూడదు. పూర్ణ హృదయంతో నువ్వు తిరగాలంట. పరిపూర్ణమైనటువంటి మనస్సుతో నీవు దేవుని వైపు తిరగాలి. అంటే నీ హృదయంలో కల్మషము లేకుండా, నీ హృదయంలో ఏ విధమైనటువంటి
లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు లేకుండా పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి నువ్వు. అంటే హృదయంలో ఏమేమి ఉన్నాయి అని అంటే మార్కు సువార్తికుడు 7:21 చెబుతాడు. చాలా అంశాలు, ఇంచుమించు 14 అంశాలు ఉంటాయి అక్కడ. నోట్లోనికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట్లో నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరిచేది. నోట్లో నుండి ఒక విషయం బయటికి రావాలంటే అది ఎక్కడ మొదలవుద్ది, ఎక్కడ పడుతుంది, దాని ఓట ఎక్కడ ఉంది? నోట్లో నుండి వచ్చేటువంటి మాటకు ఓట ఎక్కడ మొదలవుద్ది అంటే అది హృదయంలోనే మొదలవుతుంది. ఇప్పుడు ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయంటే అక్కడ విషయాలు చాలా వివరంగా చెబుతా ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో లోక సంబంధమైన ఆలోచనలు ఏవి నీ బ్రతుకులో నీ హృదయంలో ఉంచుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరుగు. పూర్ణ హృదయంతో ఆయన వైపుకి తిరుగు. ఒక ఆయన బాప్తిస్మము తీసుకుంటానని చెప్పి బాప్తిజం తీసుకొని అతను అన్నాడు, బాప్తిస్తానికి ముందు ఎలా ఉండాలి, సరే మొత్తం విషయాలని చెబితే ఓకే, అన్నిటికి సెపరేట్, అన్నిటికి కూడా ఒప్పుకొని పాస్టర్ గారు నాకు బాప్తిజం అని 12 రోజులు సరే బాప్తిజం ఇచ్చాను. బాప్తిజం ఇచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఎందుకో ఒకసారి నాకు ఎదురు పడితే, అంటే అనుకోకుండా ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశానికి నేను వెళ్తే ఆ వ్యక్తి పెదాల కింద పెదాల్లో పెట్టాడు కైని. బై బాప్తిజం తీసుకుని ఇంకా 3 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఏంటి ఎక్కడంటే పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకునేది పెద్ద పాపాలు మానేస్తా కదా. ఏంటట పాపాలలో కూడా పెద్ద పాపం చిన్న పాపం అన్న పెద్ద వదిలేస్తా కదా. గమనించండి పిల్లరా, పెద్ద అంటే ఏంటి? అతని ఉద్దేశం ఏంటంటే తాగటం, వ్యభిచారం చేయటం, ఈ పెద్ద అనుకుంటున్నాడు. సిగరెట్ కాలుస్తాడంట, ఈ పెదాల కింద పెడతాడట. నేను ఒప్పుకున్న దాంట్లోకే ఇది కాదంట. అంటే బాప్తిజానికి కూడా కండిషన్స్ అంటే ప్రభువా వాటి విషయంలో నాకు బాప్తిజం, వీటి విషయంలో ఇంకోసారి తీసుకుంది ఏమనుందా మనకి? ఇది విడతల వారి ఏమన్నా ఇది ఏమనుందా? అంటే విడతల వారియా? మనం చేసే భక్తి విడతల వారి కాదు, పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాల్సింది. దేవుళ్ళరా, నా జీవితంలో శత్రువుల నుండి విమోచన పొందడానికి, కృంగదీసే పరిస్థితులలో నీవు జయ జీవితాన్ని పొందడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి మొట్టమొదటి నీ పూర్ణ హృదయంలో దేవుని వైపుకి తిప్పు. లోకం వైపుకి తిప్పద్దు. సూర్యుని యొక్క కాంతి ప్రారంభం అవడంతోనే ప్రొద్దుతిరుగుడు పువ్వు వెంటనే టర్న్ అవుతుంది. వచ్చిన కాసేపటికి కాదు, ఆటోమేటిక్గా ఆ ప్రజెన్స్ రావడంతో, ఆ వెలుతురు ప్రారంభం అవడంతోనే అది ఆటోమేటిక్గా టర్న్ అయిపోద్ది. ఈ రోజున పిల్లల నా జీవితాల్లో మనం కూడా అలాగే దేవుని వైపు తిరగాలి. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి. నీ హృదయంలో ఏవేవో పెట్టుకొని, నీ హృదయం నుండి ఏవేవో పెట్టుకొని నీ దేవుని వైపు తిరగటం కాదు. నీ హృదయాన్ని పూర్తిగా పిల్లల కల్మషమును తీసి, నీ హృదయంలో ఉన్నవన్నీ తీసి పూర్తిగా దేవుని వైపు నువ్వు తిరగాలి. నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు పెట్టుకోవాలి. ఒక కొటేషన్ ఉంటుంది, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంట. అంటే అర్థం ఏంటంటే మనిషివైతే ఇక్కడ ఉన్నావు కానీ నీ మనస్సు మాత్రం ఎక్కడో ఉంది. వాక్యం అంటుంది కదా, నీవెక్కడున్నావో నీ మనస్సు కూడా అక్కడే ఉండాలి. నీ మనస్సు ఎక్కడుందో నీవు కూడా అక్కడే ఉండాలి. రెండు విడిపోవడానికి వీల్లేదు, రెండు విభజింపబడడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడైతే దేవుని సన్నిధిలో నీవు ఉన్నావో నీ మనస్సు అక్కడే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నీ మనస్సు ఎక్కడెక్కడో ఉంటే నీకు జయం రాదు. దేవుని మందస్సం అయితే వారితోనే ఉంది, కానీ వారు ఎందుకు విజయం పొందలేకపోయారు? దేవునికి సన్నిధికి వారు దగ్గరగా ఉన్నారు, కానీ ఎందుకు వారు విమోచన పొందలేకపోయారు అంటే కారణం ఇదే. వారు దేవుని మందస్సం మాతో ఉంది అనుకుంటున్నారు, కానీ వారి హృదయాల నిండా గర్వం ఉంది. దేవుడు హృదయంలో దేవుడు సహించని ఏదైనా ఉందో విడిచి పూర్ణ హృదయంతో, ఏదో కొంత ఎత్తావు ప్రభు నీకు హృదయం అని. హృదయంలో 4 గదులు ఉంటాయి, తెలుసా మీకు? గదులు ఉంటాయంటే అద్దెకిచ్చే గదులు కాదమ్మా, అద్దెకిచ్చే గది కాదు. ఈ వారంలో నేను తిరుమల పాస్టర్ గారు కొత్తగా ట్రాన్స్ఫర్ వెళ్ళారని చెప్పంటే పలకరించడానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి బయట నుంచి వెళ్తే ఒక ఆయన వచ్చి అడిగారు, ఎవరండి మీరు? నేను పలానా పాస్టర్ గారు అన్నా. ఎక్కడికి వచ్చాడు? ఈ పాస్టర్ గారు కన్నా మా ఇల్లు కూడా రెడీ చేస్తాను అంటే ఒకళ్ళు వస్తానంటే మా ఇల్లు అద్దెకిస్తానండి అంటున్నారు. అంటే పాస్టర్ గారు ఉన్న ఇల్లు అద్దెలేదు. ఇప్పుడు నేను పాస్టర్ గారు అంటే ఆల్రెడీ ఇది రాజధాని ఏదే కనుక ఈయన పాస్టర్ గారు, ఇది ఆల్రెడీ ఒకళ్ళు ఈయనకి అద్దెకిచ్చారు కనుక ఇప్పుడు నేను కూడా అద్దెకి వచ్చాను అనుకున్నాడు ఆయన. మన హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి? ఈ అద్దెకిచ్చే గదులు కాదు. గమనించండి పిల్లరా, ఇప్పుడు ఈ 4 గదులు కూడా దేవుని కొరకే
పరిపూర్ణంగా అవి ప్రత్యేకించబడాలి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి దాచుకుంటే, ఒక్కొక్క పాపాన్ని దాచుకుంటే, ఒక్కొక్క ఆలోచన దాచుకుంటే, నీవు పూర్ణ మనస్సుతో దేవుని వైపు తిరిగినట్లు కాదు, నువ్వు పూర్ణ మనస్సుతో దేవుని వైపు తిరగాలి. కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం మెంటల్గా కొంచెం ప్రిపేర్ చేస్తాం. ఎట్లా అంటే 9-10 నిమిషాలు అటు ఇటుగా ప్రార్థన అయిపోతుంది, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇది చెయ్యాలి అని ముందు ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ 10 నిమిషాలు అటు ఇటు కాబట్టి ఒక అరగంట ఎక్కువైంది అనుకోండి, మనసు ఎట్టి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుందా? నేను చెప్పే మాటలు వింటారా? పాస్టర్ గారు 9 అన్నాడు, కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు, 10 నిమిషాలు కాదు అరగంట అయిపోయింది నేను అలడా అంటే నీ మనసు ఎట్టుంటుంది? ప్రియదేవుడు, నీవు పూర్ణ మనసుతో ఆయన వైపు తిరగాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చిన వారందరికీ, అంటే ఈ పురుషుల లెక్క 5,000 వచ్చిన వారందరికీ పంచడానికి కారణమేంటి తెలుసా? ఆయన మాట్లాడుతూ ఉంటే 3 రోజులు గడిచిపోయింది కదా. ఆయన మాట్లాడుతూ ఉంటే 3 రోజులు అయిపోయింది. వీరు నేటికి 3 దినాల నుండి ఎక్కడే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు 3 రోజుల నుండి. అంటే వాళ్ళకి టైం తెలియలే దేవుని మాటలు వింటా ఉంటే. మనకు మాత్రం టైం పెట్టుకొని వస్తాం, ఆ టైం వరకే. ఈ టైం అని మనం ఫిక్స్ అయిపోతాం. ఆల్రెడీ అయినా 12 అన్నాడు కదా, 12 1 గంట అయిపోతుంది, 2 అయిపోతుంది. ఇప్పుడు ఏదేమో దేవుని దగ్గరికి వచ్చాక నువ్వు టైం చూసుకుంటే పిల్లరా, నువ్వు వచ్చి ఉపయోగం లేదు. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగు. నువ్వు దేవుని వైపు పూర్ణ హృదయంతో తిరుగు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుతావు. అక్కడ రెండో విషయాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది కదా, అన్య దేవతలను తీసేయాలి అంటున్నాడు. వాళ్ళ మధ్య ఏమున్నాయి? అన్య దేవతలు ఉన్నాయి వాళ్ళ మధ్య. గమనించండి ప్రియులరా, వీళ్ళు ఉన్నటువంటి దేశము ఏ దేశం? అది కనాను దేశం. కనాను దేశంలోనికి ఇశ్రాయేలు వెళ్ళక ముందే విగ్రహారాధన చేసినటువంటి జనాలు అక్కడ ఉన్నారు కదా. వాళ్ళు అక్కడికి రాకముందే అక్కడ విగ్రహారాధన చేసినటువంటి జనాలు ఉన్నారు అక్కడ. దేవుడు వారిని తోలివేసి ఆ ప్రదేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవుడు వారిని పంపి ఆ ప్రదేశాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు వీరు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ వారి దేవాలయాలు వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు వారి దేవుళ్ళను వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఇశ్రాయేలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత క్లీన్ చేయాలి. కానీ వీళ్ళకి సాహసం చేయడానికి మనసు ఒప్పల. వాళ్ళ దేవుళ్ళను తీసి పక్కన పెట్టడానికి వారు ఎవ్వరు కూడా ధైర్యం చేయాలి. ఎందుకో తెలుసా? ఎప్పటికీ కూడా చాలా మందికి భయం. ఏమో తీస్తే ఏం జరుగుతుందో. వాళ్ళు ఆరాధన చేసుకున్నారు, సరే వెళ్ళిపోయి మనం మొక్కట్లేదు, కానీ ఇప్పుడు తీయాలంటే భయం. పిల్లరా, సేవ ప్రారంభంలో మనం పాస్టర్ గారి దగ్గర వేరే దగ్గర ఉంటే హిందువులు ఒకరు చర్చికి రావడం మొదలుపెట్టారు. దేవుడు వారిని ప్రేరేపించాడు. ముందు ఇంట్లో ఆడమనిషి వచ్చింది, దేవుడు వారికి మేలు చేశాడు. చక్కగా అప్పటికే ఒక రేకులతో ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు దీవించాడు. అతని భర్త, పిల్లలు మొత్తం అందరూ కూడా దేవుని వైపు తిరిగారు. వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఎదర గుమ్మం దగ్గర అటొక బొమ్మ ఇటొక బొమ్మ, ఇంతకుముందు హిందువులు కనుక అటో బొమ్మ ఇటో బొమ్మ 2 టైల్స్ వారి దేవుడి పట్టాలు పెట్టారు. ఇప్పుడు వీరు ప్రభువులోకి వచ్చారు. వచ్చిన తర్వాత నెలకొకసారి ఇంట్లో ప్రార్థన పెట్టుకునేవారు. వాళ్ళు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ప్రతి నెల మా ఇంట్లో ప్రార్థన ఉండాలండి అన్నారు. చాలా సంతోషం. ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా, లోనకి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను అన్నట్లు. వెళ్ళినప్పుడల్లా చూసి వాళ్ళతో అంటారు, అంటే బయట ఉన్నాయి ఏంటి? నన్ను బాబు అంటారు. బాబు అది తీయడానికి నాకైతే ధైర్యం సరిపోవట్లా. మా ఆయన తీయమంటే మా ఆయన తీయనంటున్నాడు. ఎవరు చెప్పినా తీయనంటున్నారు. ప్రియదేవుడులారా, ఎందుకు అంటే ఏమో అవి తీసేస్తే నాకేం జరుగుతుందో, నా పిల్లలకి ఏం జరుగుతుందో అంటే భయం ఉంటుంది కదా. వాళ్ళు భయపడతా ఉన్నారు. సరే మరి నన్ను తీయమంటారా అన్న. ఎవరైనా పనులు తీయమన్నారు. ఇంక వెంటనే స్క్రూ డ్రైవరు చిన్న సుత్తి తీసుకొని పగల కొట్టి తీసేసాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కొరకు బట్టి ఏమవ్వాల భయం. ఏమవుతుందో, తీసేస్తే ఏమవుతుందో. ప్రతిమలరా చాలా భయం. హిందువులు అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి వేరే వాళ్ళు క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత కూడా
వారు ఉన్నటువంటి ఆ పట్టాలను, వారికి ఉన్నటువంటి చదువుకునేటువంటి ఆ పుస్తకాలు కానీ త్వరగా ఎక్కడైనా పారేయాలంటే భయపడతారు వారు. ఎందుకంటే ఈ పారేస్తే ఏమవుతుందో, ప్రతిపక్ష ఏం జరుగుతుందో అనే భయం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఈ అన్య దేవతలను ఆరాధించినటువంటి వారి దేవతలను విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఈ చూసినా ఈ దేవతలు ఉన్నాయి, తీయటానికి వారికి మనసు ఒప్పుకోవట్లా. ఏం జరుగుతుందో అని భయం. అలాగే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు కదా, అన్య దేవతలను మీ మధ్యలో నుండి తీసే. ఎప్పటికీ కూడా మన పల్లెల్లో కొన్ని చోట్ల, మన పల్లెల్లో ఒకప్పుడు, ఎందుకంటే 3-4 తరాల నుండి మనం క్రైస్తవులం అయ్యాం, కానీ అంతకుముందు అంతా కూడా హిందువులమే. కాబట్టి ఈ పల్లెల్లో, మన పల్లెల్లో నాకైతే తెలిసి ఎక్కడ లేదు, కానీ చాలా చోట్ల పల్లెల్లో రామాలయాలు ఉన్నాయి. మా ఊర్లో మా ఇంటి దగ్గర 2 రామాలయాలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 రామాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు పూర్వీకులంతా కూడా ఎవరంటే అన్యులే, విగ్రహారాధన చేసినటువంటి వారే. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు రెండిట్లో ఒకటేమో గ్రంథాలయం అయింది, ఒకటేమో కమ్యూనిటీ హాల్ అయిపోయింది. తీసేశారు, ఎవరు భయపడలా, తీసేశారు మొత్తానికి. ఇప్పటికీ కొన్ని చోట్ల కూడా మన గుస్సాపురం ఉందని, గుస్సాపురంలో ఇప్పుడు స్పెషల్గా ఒక కొత్తగా హిందూ దేవాలయాలు కట్టేశారు. ఇప్పుడు పల్లె మందే. మీకు చెప్పాను కదా, ఈ వారంలో తుళ్ళూరు వెళ్ళాను. తుళ్ళూరులో కూడా రోడ్డు పక్కన ఉండదు, బ్రహ్మాండంగా ఉండదు చర్చి. మనం చూసారా, చాలా చక్కగా ఉండదు మన చర్చి. పాస్టర్ గారు నాకు తెలియదు కనుక ఆ రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ రోడ్లో వచ్చి ఎదరికి వెళ్ళగానే అక్కడ బ్రహ్మాండమైన గుడిగా అవుతుంది. ఏంద్రబాబు చూస్తే అది రామాలయం. సరే, ఈ బజార్ ఆడలేమో ఇక్కడ నుండి మన పల్లె అనుకున్నాను నేను. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అడిగాను, పాస్టర్ గారు చర్చి పక్కన రోడ్డు వచ్చి పక్కనే పెద్ద గుడి ఉంది, చాలా బాగుంది గుడి, అటు పక్క వాళ్ళంతా కూడా హిందువులా అన్నారు. లేదయ్యా, 300 కుటుంబాలు మన ఇక్కడ, వాళ్ళు మన వాళ్ళే. ఆ గుడిని అందులో దాని మేనేజ్మెంట్కి ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఏది విగ్రహారాధన చేసేవాళ్ళు ఇంకా 100 కుటుంబాలు ఉన్నాయి. సభలో కూడా ఉన్నాయి మనకి. ఇంకా అంటే పల్లె అందరూ మనని, ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. ఆ ఛాయలు అలాగే ఉన్నాయి. ఇంకా ఈ కనాను ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారంటే ఆ ఛాయల్లోనే బ్రతుకుతున్నారు, అదే ఛాయల్లో ఉంటున్నారు. అందరూ కాదు, కొంతమంది ఇంకా విగ్రహాలను పట్టుకొని వేలాడుతున్నారు. ఏం జరుగుతుందో ప్రతిబిళ్ళరా, దేవుని మందిరము కనబడగానే వెంటనే ఎలాగంటారు కదా, మళ్ళీ ఆ దేవాలయం కనబడ్డా కూడా మళ్ళీ అక్కడ ఏదో ఒకటి కళ్ళు మూసుకొని అంటారు. ఎందుకు ఈయన కూడా పడేస్తే పోలా, అంతే కదా. ఇప్పుడు ఈ మనం ఆరాధన చేసేది ఈయనే, కానీ ఆయన కూడా ఎదురుపడ్డాడు కాబట్టి ఆయన కూడా ఒక నమస్కారం పడేస్తే ఏం పోయిందిలే, ఇంకొక ఆయనకు ఇంకో నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఒక అబ్బాయి గుండె చేయించుకొని వచ్చాడు. అబ్బాయి ఎక్కడికంటే తిరుపతి వెళ్ళాను అన్నాడు. దీంట్లో బాబు అంటే, లేదు నేను మా ఇంట్లో మా అక్క పాస్ అయితే అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తామని మా నాన్న మొక్కుకున్నాడు. అందరి దేవుళ్ళు అంటే మసీదుకి వెళ్తాం, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్తాం, చర్చికి కూడా వెళ్తాం. నాకంటే వెళ్ళి వచ్చేసాం, అక్కడ ఒకసారి అయిపోయింది ఇది. ఇప్పుడు మళ్ళీ తిరుపతి వెళ్ళాం, ఇది 2. ఇప్పుడు ఇంకోటి 3వది ఉంది, దర్గాకి వెళ్ళాలి. ఇప్పుడు 3వది. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఏముందిలే ఒకటి అలా పారేశారంతే. ఈ ఇశ్రాయేలు తప్పుతాం కూడా మన జీవితాల్లో కూడా అలాగే ఏముందిలే, అలాగే వెళ్ళి ఎలాగొచ్చేద్దాం ప్రార్థనకి, శుక్రవారమైన ఆదివారమైనా అటెండెన్స్ వేయించుకుందాం అంటే వెళ్ళొచ్చాననే ఫీలింగ్ చాలు మనకి. పావుగంట కూర్చున్నామా, వాక్యం విన్నామా వినలేదా, పాట పాడామా, చప్పట్లు కొట్టామా, ఇదేం అక్కర్లా మనకి. వచ్చామా వెళ్ళామా, సాటిస్ఫాక్షన్ అనమాట. మనకు మనం సంతృప్తి పొందితే చాలు, వెళ్ళొచ్చామంటే. దేవుని వాక్యం అంటుంది, విగ్రహారాధన మీలో నుండి తీశారు. దేవుడు మీ జీవితాలలో కార్యం చేయడానికి, జయ జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు ప్రార్థన చేయడానికి ఈ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థన మొదలు పెట్టక ముందు నువ్వు చేయవలసినవి ఉన్నాయి. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగు. రెండవదిగా మీ మధ్య ఉన్న విగ్రహారాధన, ఏదైతే అన్య దేవతలు ఉన్నాయో అవి తీసేయండి. ఏముందలే, జస్ట్ అలాగే వెళ్ళి కనబడొచ్చేద్దాం, అలా కూర్చొని వచ్చేద్దాం, అలాగే వెళ్ళి కనబడొచ్చేద్దాం. ప్రియదేవుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు అలాంటి తలంపులతో దేవుని దగ్గరికి రావద్దు. వెళ్ళి కనబడొచ్చేద్దాంలే, కాసేపు కూర్చొని వచ్చేద్దాంలే, ఎప్పుడు అలా అనుకోవద్దు. అదే నీలో ఏర్పడే విగ్రహం. కనుక ప్రియదేవుడు, మీ మధ్య ఉన్నటువంటి విగ్రహాలు తీసేయండి. ఇక 3వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, పట్టుదలతో దేవుని వైపు తిరగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి ఇప్పుడు? పట్టుదలతో దేవుడు కార్యం చేసే వరకు విడిచిపెట్టదు. పట్టుదలతో నీవు దేవుని వైపు తిరగాలేమో.
నువ్వు ఏదైతే ఊహించావో, ఏదైతే నువ్వు ఉద్దేశించావో, ఏదైతే నువ్వు తలంచావో అది నెరవేరే వరకు నువ్వు వారాలు టైం పెట్టుకోవద్దు, రోజులు టైం పెట్టుకోవద్దు. దేవా నాకు ఈ 2 వారాల్లో నాకు ఫైనల్ అయిపోవాలి, కాదు 3 వారాల్లో అయిపోవాలి, 7 వారాలు అయిపోయి. నువ్వు ఎలాగో దేవుని టైం పెట్టద్దు. పట్టుదలతో ప్రభు నీ కార్యము నా జీవితంలో ఎప్పుడు చేస్తావో ఆ కార్యము చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుదలది యాకోబు చేసిన ప్రార్థన అదే కదా, నీవు నన్ను దీవించే వరకు, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అది పట్టుదల. ఈ రాత్రియే దీవించినా సరే, రేపు రాత్రి దీవించినా సరే, ఎప్పుడు దీవిస్తే అప్పుడు వదులుతా. పిల్లరా, ఈ రాత్రి ఏదేమైనా నువ్వు నన్ను దీవిస్తేనే వదిలిపెడతానని కాదు, ఎప్పుడు దీవిస్తే అప్పటి వరకు చెయ్యి. నీ కాలు మాత్రం నేను విడిచిపెట్టను. అసలు నా జీవితంలో నీవు నన్ను ఆశీర్వదించే వరకు సంవత్సరం పెట్టినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాను. తిండి పిల్లలపైన ఉంటాయి లాగా. నువ్వు దీవించే వరకు, నువ్వు ఆశీర్వదించే వరకు, ఇది పట్టుదల. దేవుని కార్యం చూసే వరకు పట్టుదల కలిగి ఆయన వైపు తిరగండి. ఇక లోకం వైపు చూడదు. ఆయన వైపు చూసి మళ్ళీ లోకం వైపు చూడదు. ఆయన తట్టున్నటువంటి నీ నేత్రాలు మరలా లోకం తట్టు చూడకుండా ఆయన మీదే నువ్వు ఆధారపడాలి, నువ్వు ఆయన మీదే ఆడుకుని ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం అక్కడ చూస్తే రాయబడుతున్నది కదా, ప్రభువుని సేవించాలి అని. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు మనం? దేవుడిని సేవించాలి. సేవించడము అంటే దేవునికి దగ్గరగా, అనునిత్యము దేవునికి సమీపంగా ఉండడం. అనుదినము, అనుక్షణము నీ నడక ఆయనకి దగ్గరగానే ఉండాలి, నీ మాట ఆయనకి దగ్గరగానే ఉండాలి. అనగా దేవుని సన్నిధి యొక్క ప్రభావముతో నీ జీవితం ఉండాలి. దేవుని సన్నిధి ప్రభావంతోనే ఉండాలి. నీవు దేవుని వైపు తిరిగినప్పుడు నువ్వు ఆయన ప్రభావంతోనే నువ్వు నడవాలి. అదే ప్రభుని సేవించండి విజయం పొందడానికి అన్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప మార్గం అది, వారు అనుసరించవలసినటువంటి మార్గం ఇది. మన ప్రార్థన ద్వారా మనం విజయం పొందడానికి. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారికి బద్ధ శత్రువులు, వారి మనశ్శాంతి కోల్పోవడానికి కారకులు, వారికి నెమ్మది లేకపోవడానికి కారణం మీరే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు విసిగిస్తున్న వారు, నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి వారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను నీవు విమోచించబడాలి అంటే, నీకు విజయం కావాలి అంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి? నీవు పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరుగు. నీ మధ్య ఏదైనా విగ్రహం ఉంటే తీసేయి. హృదయంలో పట్టుదలతో ఆయన తట్టు తిరుగు. ప్రభువునే సేవించు, దేవునినే నీవు ఆరాధించు, దేవునికి దగ్గరగానే ఉండు, దేవుని సమీపంగానే ఉండు. దేవుని వాక్యానుసారంగా నీ క్రియలు ఉండాలి. నీ యొక్క నడవడిక అంతటి మీద ఆయన వాక్య ప్రభావం ఉండాలి. నీవు నడిచినప్పుడు అందులో వాక్యం కనబడాలి, నువ్వు మాట్లాడినప్పుడు అందులో వాక్యం కనబడాలి. వాక్యానుసారమైనటువంటి నీతిని నువ్వు అనుసరించాలి, అప్పుడు విజయం నువ్వు పొందుతావు. ప్రియములరా, కనుక ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది కదా, విజయం కొరకు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో దేవుడు చెబుతున్నాడు. అన్నింటిలోనూ అత్యధికముగా విజయం అనుగ్రహించే దేవుడు ఆయన. ఆ అత్యధికమైనటువంటి విజయమును మనము పొందడానికి దేవుడు మనం ముందుంచినటువంటి ఈ మార్గాలను అనుసరిద్దాం, విజయాన్ని పొందుదాం. దేవుడి మాట మనం దీవించును గాక.